పహల్గాం ఉగ్రదాడి విషాద ఛాయలు భారతదేశాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఉగ్రదాడిలో ఏకంగా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్ కావలికి చెందిన మధుసూదన్ రావు అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు రాజకీయ నేతలు మధుసూదన్ రావు ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. అయితే సినీ నటి అనన్య నాగల కూడా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ హీరో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కావలిలో మధుసూదన్ రావు నివాసానికి వెళ్లారు. ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు చిత్రపటానికి మంచు విష్ణు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులని పరామర్శించి ధైర్యం చెప్పారు. మధుసూదన్ రావు ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా మధుసూదన్ రావు కుటుంబానికి 50 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. పర్యాటక ప్రాంతమైన పెహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగింది. ఈ సంఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్కి సింధు జలాలని ఆపేయడం లాంటి కఠిన నిర్ణయం కూడా తీసుకుంది. పాక్ నటులు ఇండియాలో నటించకుండా బ్యాన్ కూడా విధించారు. ఇక మంచు విష్ణు విషయానికొస్తే ఆయన కన్నప్ప అనే సినిమాలో నటిస్తున్నారు. జూన్ 27న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మంచు విష్ణు కెరియర్ లో అత్యంత భారీగా 140 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు. ఉగ్రదాడి జరిగిన రోజు నుంచి మంచు విష్ణు ట్వీట్స్ చేస్తూ ఉగ్రవాదులను చేసింది పిరికి చర్య అని అభివర్ణించారు. ఈ కష్ట సమయంలో దేశం మొత్తం ఐక్యంగా ఉండాలని, ఉగ్రవాదులు మనల్ని విడదీయలేరు అని మంచు విష్ణు అన్నారు.